హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. హౌ ఆర్ యూ ఆల్? మేమైతే ఈరోజు నేలపట్టు ఫ్లెమింగో ఫెస్టివల్ అవుతుంది రోజు కూడా అక్కడికి అయితే వెళ్ళామన్నమాట. ఇదే సమయం నుంచి పక్షులు అక్కడికి వచ్చి ఉంటాయన్నమాట. గుడ్లు పెట్టి అవి పెద్ద అయ్యాక మళ్ళీ వెళ్ళిపోతాయి అన్నమాట. వాటిని చూడడానికి అయితే వెళ్ళాం. సూళ్ళూరుపేటలో పెద్ద ఎగ్జిబిషన్లా అయితే అయిందనమాట. అక్కడ రకరకాల ఆవులు చూసారు కదా. ఒంగోలు గిత్త, ఇది ఒంగోలు గిత్త ఎంత పెద్దగా ఉందో అసలు. పొంగనూరు ఆవులు అంట, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆవులు. ఇంకా మన రైతులు యూజ్ చేసే రకరకాల కెమికల్స్, మిషన్స్ అవన్నీ అక్కడ పెట్టారు. ఇవేమో గొర్రెలు ఏమంటారు వీటిని, పొట్టేళ్ళు. ఇప్పుడు ఏమంటారు, పందేల్లో పాల్గొంటాయి చూసారు, అలాంటి పొట్టేళ్ళు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బాతులు. వీటిని ఏవో పొట్టేళ్ళు, నెల్లూరు పొట్టేళ్ళు అంట ఇవి. ఇవి ఇంకా చాలా రకాలైతే ఉన్నాయన్నమాట. చాలా చాలా రష్గా ఉంది. చాలామంది జనాలు, అసలు నడవడానికి కూడా ఖాళీ లేదు అలా అనమాట. చిన్నపిల్లల కోసం బొమ్మలు ఉన్నాయి. ఇంకా చాలా గేమ్స్, జెయింట్ వీలు, బ్రేక్ డాన్స్, ఇంకా చాలా చాలా గేమ్స్ ఇవన్నీ అయితే ఉన్నాయన్నమాట. ఇంకా అక్కడైతే చిన్నపిల్లలు చాలా బాగా ఆడుకుంటున్నారు. ఇక్కడ ఇది చూసారా, ఇది ఫ్లెమింగో బర్డ్, ఫ్లవర్స్తో చేశారు. అది చాలా బాగుంది. ఫ్లవర్ బొకేస్ ఇవన్నీ అక్కడ పెట్టున్నారు, ఒక ఎగ్జిబిషన్ లానే. చాలా చాలా బాగుందన్నమాట. చూసారు కదా ఎంత బాగుందో. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా అక్కడ మనకి చూసారా, అక్కడ ఆ కోడి, దాన్ని కూడా ఎంత బాగా తయారు చేశారో. కూరలతో అనుకుంటాను, క్యారెట్ వాటితో అనుకుంటా. చాలా డిఫరెంట్గా తయారు చేశారు దాన్ని. ఇవేమో మనకి ఇవి ఉంటాయి కదా, మినుములు, వీటితో గ్రెయిన్స్తో చేసినవి ఇవేమో. ఇంకా అక్కడ యానిమల్స్, ఫ్లెమింగో బర్డ్స్, వాటన్నింటిని చూసారు. చిన్న చిన్న పులులు, వాటితో పిల్లలందరూ అయితే ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు. పెద్దోళ్ళకి తెలవలేదు కానీ చిన్నపిల్లలు అయితే ఫొటోస్ తీసుకున్నారు. మేమైతే బయట నుంచి తీసుకున్నాం. చాలా బాగున్నాయి నిజంగా. అవి ఉన్నాయేమో, టైగర్ ఇవి ఉన్నాయేమో అన్నట్లుగా ఉన్నాయి. ఇది చూసారా, కొండ చిలువ, దీన్ని కూడా ఎంత బాగా డిజైన్ చేస్తున్నారు. అన్ని ఐడల్స్ ఇవన్నీ బొమ్మలే. చిన్న చిన్న టైగర్స్తో